ఉండటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను అనేసి ఇక్కడ రాసింది. సో మనం ఇక్కడ ఓకే, మనం స్టెప్ బై స్టెప్ వద్దాము. సో ఫస్ట్ మనం ఏం రాసింది, నా చిన్న పిల్లలారా అని రాసింది కదా. అదేంటి ఒట్టి చిన్న పిల్లలారా అని రాసలేదు, నా చిన్న పిల్లలారా అని రాసింది. అంటే ఇక్కడ మనకి ఒక పేరెంట్ ఫిగర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో పిల్లలు అని ఎవరినైనా అంటారు, కానీ నా పిల్లలు అని చెప్పేసి పేరెంట్స్ మాత్రమే అంటారు కదా. ఆ కాంటెక్స్ట్ లో ఆలోచిస్తే ఇక్కడ ఆ పేరెంట్ మన దేవుడు అంటే తండ్రి. ఇక్కడ జాన్స్ గాస్పెల్ లో మరి అంటే ఫస్ట్ జాన్ లో మనం చూస్తున్నప్పుడు ఈ చిన్న పిల్లలారా అనేది మన తండ్రి మనల్ని పిలుస్తున్నట్టు ఈ రిలేషన్షిప్ ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇదే ఇంకొంచెం మనము ముందుకు చదువుకుంటే ఇక్కడ ఏం రాస్తుంది, ఈ సంగతులు మీకు రాయిచున్నాను మీరు పాపం చేయకుండానట్లు అని చెప్పేసి రాసింది కదా. ఐఎమ్ రైటింగ్ దీస్ థింగ్స్ సో దట్ యు మే నాట్ సిన్. సో దీన్ని మనము కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం పైకి వెళ్ళి 1వ అధ్యాయంలో 4వ వచనం చదవండి అరేనా. రైట్. సో అట్లాగే 3 కూడా చదవండి, 3, 4 కలిపి చదవండి దయచేసి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. రైట్, థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం కదా ఇప్పుడు చదువుకున్న దాన్ని బట్టి. ఈ సంగతులు రాయిచున్నానని చెప్పేసి మనము 2వ అధ్యాయంలో చూసుకున్నాం. అక్కడ దేనికి మీరు పాపము చేయకుండానట్లు. ఇక్కడ 1వ అధ్యాయంలో మనం చేసుకుంటే దేనికి పైన అంటే యోహాన్ గారు మరి వాళ్ళు విన్నది ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ రాశారు కదా 4వ అధ్యాయంలో. సో దట్ అవర్ జాయ్ మే బి కంప్లీట్. సో సంతోషము అనే దానికి రాయిచున్నాను అని చెప్పేసి అని అర్థమైంది. సో ఇక్కడ మనము ఈ రెండింటిని మరి మనం కలిపి అర్థం చేసుకోగలిగితే ఫస్ట్ మనం చదువుకున్న దాని ప్రకారము మనము ఆయన పిల్లలు అవ్వడం ద్వారా అంటే తండ్రి అనే ఈ రిలేషన్షిప్ ద్వారా, అండ్ ఇంకా ఈ 1వ అధ్యాయంలో వి హ్యావ్ అన్ అడ్వకేట్ విత్ ద ఫాదర్ అని రాసింది కదా. తెలుగులో ఉత్తరవాది అని అంటే యేసుక్రీస్తు గురించి చెప్పారు. అంటే మనం పిల్లలమై ఉండి యేసుక్రీస్తు మన ఉత్తరవాదిగా ఉన్నందుకు మనము హ్యాపీగా కూడా ఉంటాము అని చెప్పేసి ఇక్కడ మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఈ 1వ అధ్యాయం 2వ అధ్యాయం కలిపి చూసుకుంటే. సో అది మనము 1వ అధ్యాయం కదా. సో ఇంకొంచెం ముందుకెళ్తే ఈ వర్స్ లో మరి ఈ యోహాన్ గారు మరి ఇక్కడ మీరు పాపం చేయకుండానట్లు అనేసి రాశారు. అంటే మనం రక్షణ పొందిన వాళ్ళంగా చూసుకుంటే ఒక్కొక్కసారి మేబీ మనకి పాపం లేదేమో, అంటే పాపము మనకి ఉంది, అది క్లియర్ చేయబడిపోయింది, ఇంకా అయిపోయిందేమో అన్నట్టు ఒక్కొక్కసారి మనము భావిస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ మనం పాపము రక్షణ పొందిన తర్వాత అసలు పాపం అనేది చేయకుండా ఉండే క్యాపబిలిటీ మనకు ఉండుంటే మరి ఈ వాక్యం అసలు రాయబడేది కాదు కదా. మరి దేవుడు దీన్ని అసలు రాయించేవాడే కాదు. సో పాపము చేస్తామనేసి రక్షణ పొందినా గానీ పాపంలో ఉంటాము, అది మనం కంటిన్యూస్ గా క్లెన్స్ చేసుకుంటూ ఉంటాం అనేసి దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అంటే మనము ప్రాబ్స్ లో గానీ ఇంకా సామ్స్ లో చదువుకున్నప్పుడు మనం పుట్టుకతోనే పాపం, తల్లి గర్భం ఉందే పాపంలో పుట్టామనేసి మనము అర్థం చేసుకుంటాం కదా. దానికి సాదృశ్యంగా మరి దీన్ని మనము అర్థం చేసుకోవచ్చు. సో అలా అని చెప్పేసి మనము పాపం చేస్తూ అంటే ఉత్తరవాది ఉన్నాడు కదా అని చెప్పేసి పాపం చేసుకుంటూ ఉండం కదా. సో కానీ పాపం లేకుండా ఈ భూమిలో ఉన్నంత వరకు పాపం లేకుండా ఉండడం కష్టం అని మరి దేవుడికి కూడా తెలుసు. అందుకనే మరి ఇది రాశారు. దానికి సాదృశ్యంగానే మరి మన ముందున్న బల్ల కూడా దానికి రిప్రజెంట్ చేస్తుంది.
కానీ మన గోల్ అండ్ డిజైర్ ఏముండాలి, పాపం చేయకుండా ఉండేదానికి మనం ప్రయత్నించాలి. సో దానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ చూస్తాము. ఇంకొకటి ఇక్కడ మనం పాపం గురించి మరి యోహాను మరి చెప్పినప్పుడు మన హ్యూమన్ వీక్నెస్ అనేది పాయింట్ చేసి చూపిస్తున్నాడు. అంటే మనం పాపం చేయకుండా ఉండలేము ఈ భూమి మీద ఉన్నంత వరకు అనేసి. కానీ ఈ పాయింట్ మరి తీసుకొచ్చినప్పుడు మన హోప్లెస్నెస్ అనేది తీసుకురాలేదు. ఎందుకంటే మరి దేవుడు పాపం లేనివాడు, మరి మనం పాపం ఉన్న వాళ్ళము. ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయలేమా అని హోప్లెస్నెస్ మెసేజ్ కాదు కదా ఇది. ఉత్తరవాది ఉన్నాడు అని చెప్పేసి మనకు ఒక రిలీఫ్. అంటే ఇట్స్ గ్రేస్ ఫిల్డ్ మెసేజ్ కదా. ఆయన కృప ఉంది అనేసి మనకి ఇక్కడ అర్థం చేసుకుంటాం మనం. ఇదే ఈ చిన్న పిల్లలారా అనే కాంటెక్స్ట్ మనం ఇంకొకసారి చూసుకుంటే, మరి యోహాన్ స్వార్త 13వ అధ్యాయంలో మనం చదువుకోవాల్సిన లేదు, కానీ యోహాన్ స్వార్త 13వ అధ్యాయంలో మరి లాస్ట్ సప్పర్ మరి శిష్యులతో మరి యేసుక్రీస్తు చేస్తున్నప్పుడు ఈ డిసైపుల్స్ ని కూడా మై చిల్డ్రన్, నా చిన్న పిల్లలారా అని చెప్పేసి అడ్రస్ చేస్తాడు. సో అదే కాంటెక్స్ట్ లో మరి యోహాన్ కూడా మరి యేసుక్రీస్తు ఆ కాంటెక్స్ట్ ఎట్లయితే వారారో సేమ్ అదే కాంటెక్స్ట్ ఇక్కడ కూడా మనం రిప్రజెంట్ చేయడం మనం చూస్తాము. సో ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్టు, మనం చిన్న పిల్లలం అయ్యుండి తండ్రితో రిలేషన్ తో ఉంది, ఆ పాపం చేసిన ఎడల మనకి ఒక ఉత్తరవాది అనే ఈ అష్యూరెన్స్ అనేది మనం ఇక్కడ చాలా క్లియర్ గా చూసుకుంటాం. అదే మన ముందున్న టేబుల్ రిప్రజెంటేషన్ కూడా. కొంచెం ముందుకెళ్దాం. రెండవ వచనం చదవండి ఎవరైనా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. రైట్. సో శాంతికరమై ఉన్నాడు అని చెప్పేసి నేను ఇక్కడ తెలుగులో చూశాను. మేబీ అదంతా కరెక్ట్ గా ట్రాన్స్లేట్ అవ్వలేదేమో అని నాకు అనిపించింది. ఇంగ్లీష్ లో ఇక్కడ చూస్తుంటే హీ ఈస్ ద ప్రొపిషియేషన్ అని రాసింది. ప్రొపిషియేషన్ అంటే ఏంటి? అపీజింగ్ అ గాడ్, అంటే అపీజ్ గాడ్స్ రాత్ అగైన్స్ సిన్ త్రూ సాక్రిఫిషియల్ యాక్ట్ దట్ సాటిస్ఫైస్ జస్టిస్ డివైన్ అండ్ రీగెయిన్స్ ఫేవర్. సో దానికి లిటరల్ ట్రాన్స్లేషన్ తెలుగులో చూస్తుంటే ప్రాయశ్చిత్తము అనేసి రాసింది. ఇక్కడ శాంతికరము అనే దానికంటే మేబీ ప్రాయశ్చిత్తం అనేది రైట్ ట్రాన్స్లేషన్ ఏమో. బట్ ఎనీథింగ్ మనకి ఆ కాంటెక్స్ట్ అయితే అర్థమైంది కదా. చేంజ్ బ్యాక్. ఓకే. సో ఈజ్ ద ప్రొపిషియేషన్ ఫర్ ఆర్ సిన్స్. అంటే ఇక్కడ ఫర్ ఆర్ సిన్స్ అనేసి ఇక్కడ రాశారు. మరి 2వ వచనంలో మన పాపంలో అని రాసినప్పుడు అక్కడ ఎవరి గురించి రిప్రజెంట్ చేస్తున్నారు అంటే, ఈ 1వ వచనంలో మనం పిల్లలు అని అన్నాం కదా, అదే మనం అర్థం చేసుకుంటూ కొంచెం ముందుకు వస్తే మన పాపం గురించి అని ఉంది. అంటే ఓన్లీ మన గురించేనా? కానీ ఇక్కడ ఇంకా క్లియర్ గా రాసింది ఏంటి? హోల్ వరల్డ్ అని కూడా, సర్వలోకమునకు అనేసి రాసింది కదా. సో మనం దీన్ని కొంతమంది చాలా జనరలైజ్ చేసి తప్పుగా అర్థం చేసుకునేది ఏముంటది, ఆల్రెడీ యేసుక్రీస్తు వచ్చాడు, మరి పాపం అంటే యేసుక్రీస్తు అంటే తండ్రి పిల్లలు, ఇంకా లోకం అందరికీ కూడా పాప క్షమాపణ ఆల్రెడీ అయిపోయింది, మనం చేయాల్సింది ఏం లేదు అనేసి అనుకుంటూ ఉంటారు కదా. సో కానీ అది కరెక్ట్ కాదు. అంటే మనం దాన్ని అట్లా యూనివర్సలైజ్ చేయలేము ఆ వర్డ్ ని. మనం రోమియోలకు రాసిన పత్రిక 10:9 మనం చూసుకుంటాం కదా, మనం విశ్వసించి మన నోటితో ఒప్పుకుంటే మాత్రమే ఆ యొక్క రక్షణ అనేది మనము అనుభవిస్తాము. అంటే ఇంకా మనం చాలా సింపుల్ ఎగ్జాంపుల్ గా చూసుకోవాలనుకుంటే, ఫుడ్ వండి పెట్టేశారు అక్కడ, ఆ వండి పెట్టేసినప్పుడు మన ఆకలి తీరదు కదా, మనము తింటేనే కదా ఆకలి తీరేది. సో అట్లానే సిలువ కార్యం ఆల్రెడీ అయిపోయింది, కానీ మనము మన పర్సనల్ గా, అంటే ఎవరి పర్సనల్ గా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తే తప్ప ఆ రక్షణ అనేది మనము పొందలేము. రక్షణ పొందడం అనేది ఏంటి? ఇంకొంచెం మనం చదువుకున్నట్టే ఆయన పిల్లలు అవ్వలేము, మరి యేసుక్రీస్తు మన అడ్వకేట్ లాగా కూడా ఉండలేడు మనము ఈ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకోకపోతే. అండ్ ఇక్కడ మనం చేసినట్టు మన పాపముల కోసం ప్రాయశ్చిత్తం ఆల్రెడీ చెల్లించబడింది కాబట్టి మన ముందున్న ఈ బల్ల ఉంది, దాన్ని మనం వారం
దాన్ని చూసి మనం గుర్తు తెచ్చుకునే, అంటే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనము దాన్ని చూసుకున్నాము. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మరి 3వ వచనం చదవండి ఎవరైనా. మరియు మనం ఆయన ఆజ్ఞలను కైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. రైట్. సో నేను ఇంకొకసారి ఇంగ్లీష్ లో చదువుతాను. అండ్ బై దిస్ వీ నో దట్ వీ హ్యావ్ కమ్ టు నో హిమ్ ఇఫ్ వీ కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఇక్కడ నేను చూసుకుంటే ఇక్కడ ఇఫ్ వీ కీప్ హిస్ కమాండ్మెంట్స్ బ్రింగ్ సాల్వేషన్ అని చెప్పి రాయలేదు. అంటే ఆయన ఆజ్ఞలను మనం చేస్తూ ఉంటే మనకి రక్షణ వస్తుంది అనేసి రాయలేదు. మరియు మనల్ని దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అనేసి రాసింది. ఇంగ్లీష్ లో వి నో హిమ్ అని రాసింది. సో అంటే ఆ ఆజ్ఞలను అనుసరించినప్పుడు మరి యేసుక్రీస్తుని తెలుసుకుంటాం, అంటే ఎరిగి ఉన్నాము, వి నో హిమ్. అంతేగాని ఆజ్ఞలను పాటించడం వల్ల మీకు రక్షణ పొందుతుందనేసి రాయలేదు అక్కడ. సాల్వేషన్ ఇస్ నాట్ ఎర్న్డ్ బై వర్క్స్, అది మన అందరికీ తెలుసు కదా. అదేదో మనం చేసే పనులతోనో మనం చేసే వాటితోనో రాదు. మన యొక్క విశ్వాసత త్రూ ఫెయిత్ అనేది వస్తుంది. సో అది ఇంకొకసారి మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయడం మనం క్లియర్ గా చూసుకుంటాం ఇక్కడ. ఇంకొకటి టు నో హిమ్. సో టు నో హిమ్ అని రాసినప్పుడు ఆయన్ని తెలుసుకొని, అంటే ఎరిగి ఉండడం అని రాసింది కదా. అంటే అది ఎప్పుడు తెలుస్తుంది? ఆయనతో నడిచినప్పుడు. అంటే మనం ఎవరినైనా పర్సనల్ గా ఒకరి గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు, లిటరల్ గా పర్సనల్ గా మనము వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో నడవడము, అంటే వాళ్ళతో అట్లా పర్సనల్ రిలేషన్ టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే ఆ రిలేషన్షిప్ అనేది, అంటే అతని గురించి, అంటే ఆ పర్సన్ గురించి తెలుస్తుంది కదా. సో అదే విధంగా మరి ఇక్కడ కూడా మరి దేవుని ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మాత్రమే మరి ఆయన గురించి తెలుస్తుంది అని ఇక్కడ మనము క్లియర్ గా చూసుకుంటాం. సో అది మనము దీనిలో అర్థం చేసుకోవచ్చు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు టైం అవుతుంది కాబట్టి 4-5 కలిపి చదవండి ఒకసారి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. రైట్, పర్ఫెక్ట్. సో 4th verse pretty సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా. సో మరి 5th verse లో మనం చూసుకున్నప్పుడు ప్రేమ పరిపూర్ణము ఆయను అనేసి రాసింది. సో ఈ ప్రేమ నిజముగా పరిపూర్ణం ఆయన అంటే అసలు దాని అర్థం ఏంటి? ఇంగ్లీష్ లో లవ్ ఆఫ్ గాడ్ ఈస్ పర్ఫెక్టెడ్. సో బట్ హూ ఎవర్ కీప్స్ హిస్ వర్డ్ ఇన్ హిమ్ ట్రూలీ ద లవ్ ఆఫ్ గాడ్ ఈస్ పర్ఫెక్టెడ్. సో ఈ లవ్ ఆఫ్ గాడ్ ఈస్ పర్ఫెక్టెడ్ గానీ, లేకపోతే ఈ ప్రేమ నిజముగా పరిపూర్ణ అవ్వడం, అంటే ప్రేమ నిజంగా పరిపూర్ణం అవడం ఏంటి అని మనము ఒకసారి ఆలోచిస్తే, దీనికి క్రాస్ రెఫరెన్స్ మనము యోహాను సువార్త 14వ అధ్యాయం 21 చదవండి ఎవరైనా దయచేసి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. రైట్. సో ఇక్కడ ఈ కమాండ్మెంట్స్ ని ఫాలో అవ్వడం మనం ఇక్కడ క్లియర్ గా చూసుకుంటాం కదా. సో ఆ రెండింటిని మనం కంపేర్ చేసుకున్నప్పుడు కమాండ్మెంట్స్ ఫాలో అవ్వడం వల్ల ఈ 21వ వచనం బట్టి మనము యేసుక్రీస్తుని ప్రేమిస్తాము. దాని ద్వారా మరి తండ్రి మనల్ని ప్రేమిస్తారు. దాని ద్వారా మరి యేసుక్రీస్తు కూడా ప్రేమించి తను తాను అంటే మేనిఫెస్ట్ మై సెల్ఫ్ టు హిమ్ అనేసి ఇక్కడ మనం చూసుకున్నాం కదా. సో ఇక్కడ ఒక క్లోజ్ లూప్, అంటే ఒక సో దాన్ని ఆ లాస్ట్ పార్ట్ ఒకసారి మళ్ళీ చదవండి తెలుగులో, ఆర్ మేబీ ఫస్ట్ పార్ట్ ఆ 21వ వచనంలో. నేను వారిని ప్రేమించి నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు
నా తండ్రి వలన ప్రేమింపబడెను. రైట్. సో నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకున్నానని చెప్పాను. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. సో ఈ ఈ ఈ ప్రేమ అనేది ఇట్లా క్లోజ్ లూప్ అవ్వడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం. సో ఇదే ఈ పరిపూర్ణం అవ్వడము అని మనం ఇక్కడ 1వ యోహానులో మనం చదువుకున్నాం. సో లవ్ ఆఫ్ గాడ్ ఈస్ పర్ఫెక్టెడ్ ఇన్ దిస్ సెన్స్. సో హూ లవ్స్ మీ అండ్ హీ హూ లవ్స్ మీ విల్ ఆల్సో బి లవ్డ్ బై ద ఫాదర్. సో ఈ పర్ఫెక్ట్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అది జరిగినప్పుడు ఈ లవ్ ఆఫ్ గాడ్ అనేది ఇస్ కంప్లీటెడ్, అంటే పరిపూర్ణం అవ్వబడింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఎస్, అండ్ దెన్ లాస్ట్ 6వ వచనం కూడా ఒకసారి చదివేసేయండి. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. రైట్. సో మనం పైన ఆజ్ఞలను అంటే 3వ వచనంలో మనం చూసుకున్నప్పుడు ఆజ్ఞలను పాటించినప్పుడు మన దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అని రాస్తుంది. మళ్ళీ అదే కాంటెక్స్ట్ లో మరి 6వ వచనంలో కూడా వి అబైడ్ ఇన్ హిమ్ సో వి ఆర్ ఆట్ టు వర్క్ ఇన్ ద సేమ్ వే హీ వాక్డ్ ఇన్ విచ్ హీ వాక్డ్. సో మరి దీన్ని ఒకసారి మొత్తం సమ్మరైజ్ చేసి మనము చూసుకున్నప్పుడు 1వ వచనం నుంచి 6, సో 1 నుంచి 6 వరకు మనం ఒకసారి కలిపి చూసుకుంటే, ఫస్ట్ మనం ఆయన పిల్లలమై ఉన్నాము. దాని ద్వారా అంటే తండ్రి మరి మనల్ని పిల్లలుగా స్వీకరించాడు. ఎందుకు? మరి యేసుక్రీస్తు చేసిన శిలువ కార్యం బట్టి. మరి యేసుక్రీస్తు అక్కడితో ఆగిపోలేదు కదా, మరి మన కోసం ఉత్తరవాదిగా తండ్రి కుడిపక్షమున కూర్చొని మరి కంటిన్యూస్ గా మరి మన కోసం మన కేసుని వాదిస్తూ ఉంటాడు కదా. అది మరి మన 1వ అధ్యాయంలో చూసుకున్నట్టు ఈ సంగతులు నేను ఎందుకు రాయించున్నాను, మీకు సంతోషం కలుగునట్లు, అంటే కంప్లీట్ జాయ్. సో అది. అండ్ ఇంకోటి మనం అర్థం చేసుకున్నది, సాల్వేషన్ ఇస్ నాట్ త్రూ వర్క్, ఇట్స్ ఎ గిఫ్ట్. అండ్ ఆల్సో లవ్ ఇస్ పర్ఫెక్టెడ్, అంటే మనం ఈ ప్రేమ పరిపూర్ణం అవ్వడం. సో ఈ అన్నిటికీ సాదృశ్యంగా మరి మన మందు ఉన్న బల్ల దానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి మన దీన్ని అర్థం చేసుకుని మరి బల్లలో ఆత్మరూపంగా దానిలో పాలు పంచుకుందాం.